వేదిక మీద ఉన్నటువంటి మా గురువర్యులు, మీ ముందు నన్ను ఇలా నిలబెట్టి నన్ను తయారు చేసినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ గారికి, గౌరవ శాసనసభ్యులు టి మహేందర్ రెడ్డి గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఆసీనులైనటువంటి తెలంగాణ పులిబిడ్డలై కదులుతున్నటువంటి తాండూరు యువ కిషోరాలకు, ప్రతి ఒక్కరికి తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. నేను ఇక్కడ ఎక్కువగా మాట్లాడడానికి సమయం తీసుకోను, ఒక 3 నిమిషాలలో చెప్పి ముగించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆంజనేయుని ముందు కోతి ఎగురితే కుప్పిగంతలు వేస్తుంది, కానీ అది ఇంకో రకంగా కాదు. కాబట్టి మా గురువు గారు ఇక్కడే ఉన్నటువంటి సందర్భంలో నేను ఎక్కువగా మాట్లాడలేను, కానీ 2 విషయాలు మీ ముందు గుర్తించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకటి, నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, మా రక్తం సలసల మసులుతున్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. ప్రొఫెసర్ కోదండరామ్ ఏమి ఇట్లరా, ఆరి మాటలు ఏమన్నా నేను చెరసా వహించాలా అని మాట్లాడుతున్నారు. కొమరం భీం వారసులను తయారు చేసిన కోదండరామ్ వారసులం మేము. ఇట్లరైతేనేమి, వారి అప్పసుకు ముస్సోలినైతేనేమి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కనీసం అనువు కూడా తావులేనటువంటి అవకాశం ఇవ్వడానికి మేము పాత్ర పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కాలోని నిదానం మాకు ఉంది. ప్రాంతం వారు దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెట్టడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డినైనా సరే మేము ప్రాంతంలోనే పాత్ర పెట్టడానికి ఇంకొకసారి మా గురువర్యుల కోసం తెలంగాణ ఉద్యమాన్ని ముందు నడిపిస్తున్నటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ గారికి ఎవడన్నా అడ్డం వచ్చి మాట్లాడితే నాలుక చీరడానికి మా విద్యార్థులు ఇది ప్రాంతంలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా టెర్రరిస్టులుగా తయారు చేస్తూ తీవ్రవాదులుగా తయారు చేస్తున్నారని మాట్లాడుతున్నారు. తీవ్రవాదులను టెర్రరిస్టులను తయారు చేసే సంస్కృతి మా కోదండరామ్ సార్ గారికి లేదు. తాండూరులో ఒక వేదిక నడుస్తుంది అంటే ఆ వేదికను నడిపించడానికి చెప్పులు లేకుండా కూడా బస్సులో 3 గంటలు సైతం నిలబడి 2 సంవత్సరాల క్రితం ఎంపీటీ ఫంక్షనాల్లో మనందరినీ ధైర్యం చేసి నిలబెట్టినటువంటి ఘనత అతనికి ఉన్నది. అలాంటి వాళ్ళు, అలాంటి త్యాగశీలి, తనకున్న కారును జయశంకర్ పంపించి మనకు త్యాగశీలంగా నిలబడ్డటువంటి పరిస్థితి. మరి అలాంటి కోదండరామ్ గారి గురించి మనలాంటి ప్రాంతంలో ఈ విధంగా మాట్లాడితే అలాంటి నాయకులను హైదరాబాద్ లో పెట్టించాల్సిన అవసరం ఉందా లేదా మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనల్ని రెచ్చగొట్టి మనలాంటి ప్రొఫెసర్, మన హోదాలు చెప్తున్నటువంటి పాఠాలు చెప్తున్నటువంటి ప్రొఫెసర్ అందరినీ ఇలా టెర్రరిస్టులు అంటుంటే మనం వ్యతిరేకించకపోతే ఇంకేం చేస్తాం? ఖచ్చితంగా వేర్పాటువాదాన్ని మమ్మల్ని రెచ్చగొడుతూ మాట్లాడుతున్న మీ అందరినీ అన్ని తరమడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోకూడదు. రెండవది, సవితా మేడం గారు మాట్లాడుతున్నారు, ఇలా ఓమిని నేను చూశాను కాబట్టి ఆ విషయాలను మీరందరూ టీవీలలో పత్రికలలో చూశాము. ఆడపిల్లలను శిఖలను బట్టి కొట్టుతుంటే తన్నుతుంటే మనం ఎందుకు ఇలా ఈ విధంగా ఉండాలి? అదే విధంగా కేయూలో రాత్రి జరిగినటువంటి లాఠీ చార్జ్ ఏదైతే ఉందో, తెలంగాణలో ఉన్నటువంటి యువ కిషోరాలు కనీసం సంసారానికి పనికి రాకుండా మర్మాంగాల మీద కొట్టిన నీచ నికృష్ట సంస్కృతి జరుగుతున్నప్పుడు సవితా మేడం ఎక్కడున్నది? హోమ్ మినిస్టర్ గా నువ్వు ఇంకెందుకు కొనసాగుతావు? లగడపాటి రాజగోపాల్ ఒక్క 2 నిమిషాలలో ఆంధ్ర ప్రాంతాన్ని సమైక్యంగా ఉంచాలని చెప్పి ఇమ్మీడియట్ గా రాజీనామా ముఖాన మీద కొడితే ఢిల్లీ దిగొచ్చింది. మరి అదే విధంగా మీరు ఈ పదవులను ఎందుకు ఇంకా కాంక్షిస్తున్నారని ఆలోచిస్తున్నాం. వచ్చింది పక్కననేటువంటి భయంతో. రెండోది, ముత్తంరెడ్డి గారు కూడా దుబ్బాక నియోజకవర్గంలో దుమ్ము రేగుతున్న తెలంగాణను చూసి భయపడి రాజీనామా చేసిండు. ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం కూడా ఇంకొకటి ఉంది. ఒక్క 2 రాజీనామా చేసినందుకే ఢిల్లీలో అపాయింట్మెంట్ ఇచ్చిన సోనియా గాంధీ, కానీ తెలంగాణ ప్రాంతంలో ఒకనాడు కాకా గాని, కేకే గాని ఇలాంటి ఎంతో మంది ఢిల్లీలో 3 రోజులు కూడా ఎదురు చూసినా కూడా అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి దుస్థితి ఆ రోజు ఎక్కడిది? 2 రాజీనామాలు చేసి ఢిల్లీ ముఖాన కొడితే సోనియా గాంధీ ప్రత్యేకంగా పిలుచుకున్న నేటి పరిస్థితి ఏంది? దీన్ని బట్టి చూస్తే సోనియా గాంధీకి తెలంగాణ ఉద్యమ శక్తులు నడుస్తున్నాయి. అమ్మా సోనియమ్మ, నీకొక విజ్ఞప్తి చేస్తున్నాం. నువ్వు అనుకుంటే ఈ తెలంగాణ ఆగేది కాదు. నువ్వు ఖచ్చితంగా తెలంగాణకు అనుమానం వస్తుంది మాకు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ సీఎం చేయాలని ఆ రోజు రాజశేఖర రెడ్డి మరణించిన రోజు 152 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెడితే వాళ్ళందరినీ నోరు మూపించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి నీవు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఇలా ఆంధ్ర ప్రాంతంలో ఉన్న 50 మంది ఎమ్మెల్యేలకు భయపడుతున్నావా? మేము నమ్మాలా? ఆంధ్ర వాళ్ళు ఈ విధంగా రాజీనామా చేస్తారంటే మేము నమ్మాలా? నువ్వు మారుతున్న నాటకాన్ని మేము చూసి ఇంకా నమ్మాలా?
ఈ విషయం సోనియా గాంధీ గాని కాంగ్రెస్ పార్టీ గాని భవిష్యత్తులో పుట్టగతులు ఉండకుండా తెలంగాణ రాష్ట్రానికి అడ్డం వస్తే చేయడానికి మేము సర్వం సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ బజార్లో తాకట్టు పెట్టే ఏ నా రుచా రాజకీయ నాయకులైనా సరే వదిలిపెట్టే సమస్య అన్ని శక్తులు మాకున్నాయి. నాకున్న విద్యార్థి లోకాన్ని నేను ఉపయోగించుకొని టెర్రరిస్టుల అవసరమైతే చివరికి అంతిమంగా తయారు చేసి ఆఖరి అస్త్రంగా ఉపయోగించేది ఎవడైతే తెలంగాణ కట్టుబడతాడో వాళ్ళ మీద టెర్రరిస్టులుగా, ఉగ్రవాదులుగా, తీవ్రవాదులుగా తయారు చేస్తాను. ఎందుకంటే ఒక చేత కాలుతున్న కడుపు, మరో చేత ఈ మండుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో మనం ఇంకెంతకాలం సహించుదాం. ఇంకొక విషయం కూడా పెద్దల మహేందర్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. ఒక విషయం మేము గుర్తు చేయదలుచుకున్నాం. సార్, గోడ మీద పిల్లిలాటం వాటం లాగా మాకు తెలుగుదేశం పార్టీ కనబడుతుంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇలా చచ్చిపోతున్నాడు. ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు పార్టీలకు అతీతంగా ఒక లగడపాటి రాజగోపాల్ ను, కాంగ్రెస్ పార్టీ అయినటువంటి ఆ వ్యక్తిని, ఒక నన్నపనేని రాజకుమారి అధిష్టానాన్ని అన్నింటినీ ధిక్కరించి రాజీనామా చేసిన నాడు అది నిజమైనటువంటి ప్రజాభిప్రాయం. నిజమైనటువంటి ప్రజాభిప్రాయానికి గౌరవించిందిగా మనం భావించాలి. కానీ మన వాళ్ళు రాజీనామాలు చేస్తలేరు. ప్రొఫెసర్ కోదండరామ్ గారికి ఇచ్చినమంటున్నారు. అది కాదు, స్పీకర్ గారికి ఖచ్చితంగా రాజీనామాలు ఇవ్వాలి. మీరు స్పీకర్ గారికి ఇచ్చి అటు టిఆర్ఎస్, బీజేపీ, ప్రజారాజ్యము, తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజలలో ఉంటే కాంగ్రెస్ వాళ్ళను తన్ని తరమడం మాకు 5 నిమిషాలు పట్టదు. మంత్రులు మేము చేతిలో లేమని మాట్లాడుతున్నారు. సిగ్గు లేకపోతే తెలంగాణకు వ్యతిరేకమని మాట్లాడండి. దమ్ముంటే చెప్పండి, ఆ తర్వాత మేము చూసుకుంటాం. మా కార్యక్రమం మా సారం నడుస్తుంది, ఆవేశం పెరిగిపోతుంది. దయచేసి మహేందర్ రెడ్డి గారికి తెలుగుదేశం నుంచి మొదటిసారిగానే తెలుగుదేశం నుంచి మాకు పార్టీ సంబంధం లేదు. ఎక్కడైతే ఆంధ్ర వాళ్ళు అధిష్టానాలను ఉల్లంఘించి, హైకమాండ్ ఉల్లంఘించి, ప్రజలే హైకమాండ్, ప్రజలే మా శిరోధార్యం, ప్రజావాక్యే దైవవాక్యాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా రాజీనామాలు చేసి అక్కడి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఆ ప్రాంత ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి ప్రజాప్రతినిధుల మాదిరిగా ఇక్కడి వాళ్ళు కూడా పదవులను అడ్డం పెట్టి తెలంగాణ విద్యార్థుల బలిదానాలను, ఆత్మాభిమానాన్ని, ఆత్మహత్యలను ఆపాల్సిందిగా అందులో తెలుగుదేశం పార్టీ నుంచి ముందు వరుసలో మీరు ఉంటారని మేము ఆశిస్తున్నాం. మాటలు వినిపించారని అనుకుంటున్నాను. ఇప్పుడు మన ముందు వి రంగారావు గారు, పెద్దలు స్థానికంగా ఉన్న వాళ్ళు 2 నిమిషాలను తీసుకొని